మెథడ్ 1 యాడింగ్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ యాడింగ్ గురించి తీసుకుంటే సబ్ట్రాక్షన్ చాలా సింపుల్. ఇప్పుడు ఉంది ఇప్పుడు 3/8 ప్లస్ 5/8 కింద డినామినేటర్ రెండు సేమ్గా ఉంటే అలా 8 రాసుకోవాలా. అప్పుడు 3 రాయాలా, ప్లస్ పెట్టి 5 అలా చేసినాం. ఇక్కడ కూడా అంతే, కానీ ప్లస్ ఉన్న కాడ మైనస్ పెడతాం. సేమ్ అయిపోయింది. అది నేను చెప్పా. ఇప్పుడు మెథడ్ 2 అంటే న్యూమరేటర్ డినామినేటర్ వేరువేరుగా ఉండాలి. ఏం చేయాలా? న్యూమరేటర్ చూడండి, నేనేం చెప్పా, వినాలా? ఇట్లా ఇలా గీత ఉన్నది కదా, నేను ఎట్టయితే గీత గీసినో ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలా. అర్థమైందా? ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలా. చూడండి, ఫస్ట్ ఇటు సైడ్ గీసా అంటే 5 × 9 45 ప్లస్ సింబల్ ఏముంది, ప్లస్. తర్వాత 8 ఏళ్ళు బై. తర్వాత ఏముంది, ఈ రెండు మల్టిప్లికేషన్. అర్థమైందా? ఇటు చేయాలా. 46 ప్లస్ 56 ఎంత, 101/63. సేమ్ ఇలా చేసాం కదా. ఇప్పుడు ఈ లెక్క చూడండి, మీరు ఏం చేయమని చెప్పా, ఇంటూ పెట్టుకోమని చెప్పిన. కింద గీత 9 ఎంత, 27 మా ప్లస్ ఆ సింబల్ ప్లస్ 7 2 14 బై 9 ఏళ్ళు 56 ఎంత, 41/963 బై 63. అర్థమైందా? నెక్స్ట్ ఈ లెక్క చూడు. నెక్స్ట్ లెక్క చూడు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. ఏం చేస్తాం, సేమ్ అంతే, బట్ సింబల్ మారుస్తాం అంతే. 9 ఏళ్ళు ఎంత, 45 మైనస్ 56/63. పెద్ద నెంబర్ ఏంది, మైనస్. 56 నుంచి 45 పోతే ఎంత, 11/63. నెక్స్ట్ సేమ్ 9 27 మైనస్ 14/63 ఎంత, 6. మెథడ్ 3 4/6 ప్లస్ ఇదేముంది, వేరువేరుగా ఉందా, వేరువేరుగా ఉంది. బట్ వేరువేరుగా ఉంటే ఏ విధంగా చేసుకోవచ్చు అన్న, ఈ విధంగా చేసుకోవచ్చు అన్న. చెప్పా కదా, క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం చేసుకోవచ్చు. ఇదైనా చేసుకోవచ్చు నీకు ఇష్టమైతే. ఇప్పుడు ఇంకొక మోడల్ చెప్తా చూడు. దీన్ని ఏమంటారు, ఎల్సిఎం మెథడ్ అంటారు. దీన్ని ఏమంటారు, ఎల్సిఎం మెథడ్. 6 కింది దానికి 6 3 ఎల్సిఎం ఎంత, 2 3 తోటి 3 2 3 3 × 2 × 1 ఎంత, 6. అంటే బైలో 6 వేసుకోవాలా. బైలో 6 వేసుకున్నా. ఇప్పుడు బైలో 6 వేసుకున్న తర్వాత ఈ 6 అనేది 6ని ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది, 6/6 అంటే ఎంత, 1తో డివిజిబుల్ అవుతుందిగా. అంటే 1తో డివిజిబుల్ అయితే 0 అవుతుంది కదా. కాబట్టి ఆ 1 ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ను పై నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇంటూ 1. 4 × 1 ఎంత, 4. 4 × 1 4. సింబల్ ఏముంది, ప్లస్. తర్వాత ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. 3 అనేది 6 ఎప్పుడు వస్తుంది, 3 ఏళ్ళు ఎంత, 6. అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. అప్పుడు ఇంటూ 2 చేసుకుంటే ఎంత, 14.
అంతేనా? అప్పుడు ఏమవుతుంది 28/6 కుట్టివేతలు పోతే 18/16 18/6 అర్థమైందా? చూడండి ఎప్పటికైనా రెండు సేమ్ వేరువేరుగానే ఉంది, వేరువేరుగా ఉన్నా నీకు వస్తే ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే ఈ విధంగానే చేయొచ్చు. సో నీకు ఈ విధంగా చెప్పేశాను. ఇంకొక మోడల్ చెప్పడం కోసం చెప్తున్నా. ఇక్కడ 6కు 3కు ఎల్సిఎం చేసిన, ఎల్సిఎం చేస్తే వచ్చింది 6 వచ్చింది. 6 వచ్చినప్పుడు కింది నంబరు 6ని ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది? 1తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి పై నంబర్ను మల్టిప్లికేషన్ 1 చేసిన, 4 × 1 4 ప్లస్ ఇప్పుడు 3 అనేది 6 ఎన్నిసార్లు పోద్ది? 2తో పోద్ది. కాబట్టి ఇంటూ 2 చేసిన, 7 × 2 14 అంటే మొత్తం 18/6 అయిపోయిందా? సేమ్. కానీ ఇది ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగనే డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది? ఇట 6కు 3కి 6 ఎల్సిఎం 6 ఇంకా ఏమవుతుంది 4 కదా, ఇది 4 ప్లస్ మైనస్ 14 -10/6 సేమ్ అంతే. ఈ నెంబర్ వస్తే ఇది వచ్చినట్టే, ఇది చేయడం వస్తే ఇది చేయడం వచ్చే, అంటే ఆన్సర్లో ప్లస్ ఉన్న కాడ మైనస్ పెట్టడమే. అర్థమైందా? ప్లస్ ఉన్న కాడ మైనస్ పెట్టడమే. ఇది 3 మోడల్ ఉంది, 3 మోడల్. ఇంకొక లెక్క చెప్తాను, దీంట్లోనే ఇంకొక లెక్క చెప్తాను. సపోజ్ 4/12 అయ్యా ప్లస్ 3/3 లేకపోతే 5/3 వేసుకుందాం. 5/3 చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ఎల్సిఎం చేయాలా. 12కు 13కు ఎల్సిఎం 3 తోటి 3 6 12 3 4 12 3 1 3 అప్పుడు 3 × 4 × 1 ఎంత? 12 దీంతో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? అంటే ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం రాసుకున్నాం 12 వచ్చింది, 12 రాసుకున్నాం బైలో. తర్వాత 12 దీంతో ఎన్నిసార్లు పోద్ది? 1 జాబ్ అవుద్ది. కాబట్టి ఇంటూ 1 4 × 1 4 ప్లస్ 3 అనేది 12 ఎన్నిసార్లు పోద్ది? 4 టైమ్స్ పోద్ది. 3 4 × 12 కదా, అంటే ఇంటూ 4 అంటే 5 4 20 అంటే ఎంత? 24/12. ఈ కొట్టివేతలు వేయచ్చు 12 1 12 2 అయి తర్వాత ఇది ఈ విధంగా. సో దీన్ని ఏమవుతుంది? ఇదే లెక్కన రాసుకుంటే మైనస్ కదా. ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది? కళ్ళు మూసుకొని చేసుకోవడమే. ఇక్కడ ప్లస్ ఉన్న కాడ మైనస్ చేయడమే. 4 - 20/12 అప్పుడు ఏమవుతుంది? -16/12. అర్థమైందా? మైనస్ ఏం చేసేది ఏం లేదు, నీకు ప్లస్ చేయడం వస్తే మైనస్ చేసినట్టే. కంప్లీట్. ఇది ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. చూడండి, ఏ నంబర్ అని ఇవ్వని, ఏదైనా ఇవ్వని, న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేయాలా, డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలా, దాన్నే మల్టిప్లై. 3 4 అంతా 12/5 ఇదేంగా లెక్క. 5 5 25 9 70. అర్థమైందా? ఇదే లెక్క. మల్టిప్లై చేసేది ఎట్టా? న్యూమరేటర్ ఏం చేయాలా? మల్టిప్లై చేయాలా. డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలా. ఇది ఎలా ఉన్నది? డిఫరెంట్ ఇవన్నీ సేమ్ ఉన్నది, ఏది ఉన్నా కానీ మల్టిప్లై కింది వాటిని మల్టిప్లికేషన్ చేయడమే. ఇప్పుడు డివైడెడ్ వచ్చినప్పుడు 3/5 డివైడెడ్ 4/6 ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక నెంబర్ను మారుస్తాం, రెసిప్రోకల్ చేస్తాం. చేసినప్పుడు దాన్ని ఏం చేస్తాం? దాన్ని మల్టిప్లై అయిపోతుంది. ఇప్పుడు 3/5 నేను దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాను కాబట్టి 6/4. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయనొచ్చుగా మనకు. పై నంబర్ కింది నంబర్ 3 6 18 20 అంతేనా? ఇప్పుడు ఇది ఉంది 5/8 ఇంటూ 9/5 ఏంటంటే రెసిప్రోకల్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? 45/40. ఇది
మధ్యలో అక్కడక్కడ ఏంటిది మామూలు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలా. అది ఎలా చేస్తారో చూడండి. ఇలాగ ఇది 3 చేయాలంటే ఎక్కడైతే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో వాటిని ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలి. ముందు ఏం చేయాలా, ముందు ఫ్రాక్షన్స్ లోకి మార్చుకుందాం. మధ్యలో దాన్ని ఏం చేయమని చెప్పా, ఇంటూ చేయమని చెప్పా. ఇక్కడ ఇంటూ చేయాలి, గీత ఉంటే ఇంటూ, ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడేమో ఇంటూ చేయాలా, అక్కడ ప్లస్ చేయాలా. చూడండి 3 నాలంతా 12 ప్లస్ 1 13/4. అర్థమైందా? ప్లస్ 5/6 ప్లస్ 28 ప్లస్ 5 33/7. చూడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు 3 ఉన్నా కానీ ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 7 3 వేరుగానే ఉన్నాయి. కానీ ఇక్కడ 4, 6, 7 ఉంది కదా. ఇక్కడ ఒక పొరపాటుని 8 నింటే 2తో డివిజిబుల్ అయ్యాయి. అప్పుడు ఏమైతుంది, ఎల్సిఎం చేసుకునే వాళ్ళం. కాబట్టి ఇదంతా కాదని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 2 నెంబర్లు తీసుకుంటున్నా. ఫస్ట్ 2 ఈ 2 తీసుకున్నా, తర్వాత దాన్ని తీసుకుంటా. ముందు 13/4 ప్లస్ 5/6. ఇది ఏ విధంగా చేయొచ్చు, ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు. కానీ ఎల్సిఎం మెథడ్ కంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమంట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయమంటే ఏం చేస్తావురా, ఇట్ట ఇంటూ కొడతావు, ఇట్ట ఇంటూ కొడతావు, ఇట్ట చేస్తావు. ఇక్కడ ఏమిది 13 ఆళ్ళు అవుతుంది. నీకు ఎక్కాలు రాలే, పెద్దగా వచ్చినప్పుడు ఎక్కాలు రావు. అందుకని కొన్నిటలు ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేసుకో. ఇదేంటి, ఈ విధంగా కాకుండా ఎల్సిఎం మెథడ్ చేసుకోవాలా. ఇప్పుడు 4కు 6కు ఎల్సిఎం చేస్తున్నా 2తో. 2 2 జార్ 2 3 జార్, అంతేనా? అంతే. అప్పుడు 2 × 2 × 3 2 2 4 4 3 12. ఎల్సిఎం ఎంత 12. చూడండి ఎల్సిఎం 12. చూడండి 4 అనేది 12 ఎన్నిసార్లు పోద్ది, 3 సార్లు. 4 3 జా కదా 12. అప్పుడు దీన్ని ఏం చేయాలా, 3తో చేయాలా. అర్థమైందా? 6 2 ఎన్నిసార్లు పోద్ది, 6 2 జా, దీన్ని 2తో చేయాలా. ఇప్పుడు ఉంది 13 3 ఎంత 39 ప్లస్ 5 2 10. సరిపోయిందా? దీన్ని మనం చేసామా, చేయలేదుగా. ఇది చేయలేదు కాబట్టి ఇక్కడే ఉంచాలా. ప్లస్ 33/7. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, 39 ప్లస్ 10 అంటే ఎంత, 49/12 ప్లస్ 33/7. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఎల్సిఎం చేయడం కష్టం. ఎల్సిఎం చేయాలంటే 12తో చేసుకొని చేయాలా. సో అలా కాకుండా ఏం చెప్తున్నా, దీన్ని క్రాస్ మెథడ్లో చేయమని చెప్తున్నా. ఏంది, క్రాస్ మెథడ్ అంటే 49 × 7 చేయండి. 12 × 7 49 × 7 ఎంత వచ్చింది, 343 వచ్చింది. ఎంత, 343 ప్లస్ 12 × 13 ఎంత వచ్చింది, 396/84. ఇదంతా వచ్చింది 739/84 ఉంది. ఇప్పుడు ఏం చెప్పిన అంటే ఒక మిశ్రమ భిన్నం, ఒక మిశ్ర ఫ్రాక్షన్ మైనస్ ప్లస్ 2 పెట్టి చేస్తున్నా. ఏం చెప్పిన 5/9 మైనస్ ముందు ఫ్రాక్షన్ లా మార్చుకోవాలా. 2 4 జార్ 8 8 ప్లస్ 3 11/4 ప్లస్ 4/6. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏవైనా 2 తీసుకోవాలి. ఏదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సో ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఇది తీసుకున్నప్పుడు ఏం చేయాలా, 4 6 తీసుకున్నావా, ఇది తీసుకుండా. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 5/9 మైనస్ గుర్తాలాగా. ఇప్పుడు చూడండి 4కు 6కు ఎల్సిఎం చేసుకోవాలా. 4కు 6కు ఎల్సిఎం 2 2 జార్ 2 3 జార్
2 into 2 into 3. 3 4 12 అంటే ఎంత బై 12 వేసుకున్నా ఇంకదేంది 4 12 అంటే ఇక్కడ 3 పెట్టాలా 4 4 మూడు కదరా 6 6 12 కదా అర్థమైందా 11 మూడు 33 ప్లస్ 8 అర్థమైందా 5/9 మైనస్ లెక్కేయండి 30 plus 41/12 అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కానీ ఇక్కడ 9కి 12కు ఎల్సిఎం చేయొచ్చు 9కు 12కు ఎల్సిఎం చేస్తే 3తో 3 3 జా 3 4 జా అంతేనా 3 into 3 into 4 equal 36 అంటే ఎంత 36 36 అన్నప్పుడు 36 9తో ఎప్పుడు పోతే 9 36 కదా అంటే ఏంది ఇంటూ 4 చేయాలి దీనికి 12 12 మూలు 36 కాబట్టి ఇంటూ 3 చేయాలి 5 4 అంతా 20 మైనస్ 41 ఇంటూ 3 123 అర్థమైందా 123లో నుంచి 20 పోతే ఎంత 103/36 పెద్ద నెంబర్కి మైనస్ ఉంది అంటే మైనస్